హలో, నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మంచి మాట. ఈరోజు మన టాపిక్లో వర్కింగ్ ఉమెన్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. చాలామందిని గమనిస్తే సొసైటీలో 100కి 75% ఇప్పుడు వర్కింగ్ ఉమెనే కనిపిస్తున్నారు మనకి. మనం అందరం వర్క్ చేసే టైం ఎప్పుడు? మహా అయితే 7:30 ఆర్ 8, కొన్ని స్కూల్స్లో అయితే 8:30. కానీ వర్కింగ్ ఉమెన్ టైం ఎప్పుడు? వర్కింగ్ ఉమెన్గా తన టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 5:30, కొంతమంది అయితే 5, ఇంకొంతమంది అయితే 6. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గబగబా క్యారేజెస్ ప్రిపేర్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వీళ్ళు వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళిపోతారు కదా. బిజీ 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 బిజీ, అస్సలు ఖాళీ ఉండదు కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. ఈవినింగ్ వచ్చాక ఇంట్లో వాళ్ళు మన కోసం ఎవరు వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా బోల్డ్ అన్నీ మన కోసం వెయిట్ చేసే ఉంటాయి. ఏంటవి పనులు కదా. గిన్నెలు వెయిట్ చేస్తాయి, బట్టలు వెయిట్ చేస్తాయి. చాలామంది వెయిట్ చేసినా వెయిట్ చేయకపోయినా ఇవి మాత్రం మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఇంత కష్టం అండి ఒక అమ్మాయి బయటికి వెళ్ళి కష్టపడ్డాం కదా. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఉత్తినే ఫ్రీగా జీతం ఇవ్వరు కదా. అక్కడ పని చేయించుకునే కదా జీతం ఇస్తారు. వాటితో పాటు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పనులన్నీ చేయాలంటే చాలా కష్టం కదా. ఓకే, ఇంత కష్టపడే వర్కింగ్ ఉమెన్కి సొసైటీ ఇచ్చే అవార్డ్స్ రివార్డ్స్ చూద్దామా. అవార్డ్స్ ఏమిస్తారంటే, ఈవిడికి కొంచెం టెక్ ఎక్కువ, బాగా సంపాదిస్తుంది కదా, గర్వం ఎక్కువ అంటుంది సొసైటీ. రివార్డ్స్ అవార్డ్స్ అనేవి ఇవే మరి. బంధువులు చుట్టాలు ఏమిస్తారు? ఏ ఫంక్షన్స్కి రాదు, ఏ పెళ్ళిళ్ళకి రాదు, ఏ పుట్టినరోజులకి రాదు. జాబ్ చేస్తుంది కదా, కొంచెం పొగరు ఎక్కువ, కొంచెం స్టైల్ ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఇలాంటి మాటలు చాలా వింటున్నామండి బాబు కదా. కానీ వర్కింగ్ ఉమెన్గా వర్క్ చేసే వారికి మాత్రమే తెలుసు వారి కష్టాలు ఏంటనేవి. స్కూల్స్లో, కాలేజెస్లో, కంపెనీస్లో అస్తమానం పర్మిషన్స్, లీవ్స్ ఎవరిస్తారండి? మార్నింగ్ అంతా కష్టపడాలి, ఈవినింగ్ ఇంటికి వచ్చాక కష్టపడాలి. వాళ్ళకి రిలాక్స్ అవుదామంటే టైమే ఉండదు. ఉన్న ఒక సండేలు, హాలిడేస్ కూడా వచ్చి ఎక్కడైనా గడపాలంటే వాళ్ళకి ఓపిక ఉండాలి కదా. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి. మరి ఇంత పెద్ద పెద్ద మాటలను బాధ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. మన నోటికి వచ్చినంత అనేస్తే పాపం భరించాలి కదా. వీలైతే సహాయం చేద్దాం, లేదంటే జాలి పడదామండి. జాలి పడితే పెద్ద ఖర్చు పెట్టవలసిన పని లేదు కదా. జాలికి ఫ్రీగానే కదా జాలి పడ్డం. వీలైతే సింపతి చూపిద్దాం, లేదంటే సహాయం చేద్దాం. ఈరోజు మంచి మాటతో ఇక సెలవు తీసుకుంటాను. అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.